తెలుగువారి ఆత్మీయ వారధి మెలడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా గత 3 దశాబ్దాలకు పైగా భారతీయ భాషలన్నిట్లో పాటలు పాడి 6 నేషనల్ అవార్డ్స్ పొందిన పద్మశ్రీ చిత్ర గారు మన టోరీలో ఈ శనివారం ఇండియన్ స్టాండర్డ్ టైం సాయంత్రం 6:30 స్పెషల్ లైవ్ షో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సత్యనౌరి. గెట్ రెడీ. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ స్పెషల్ లైవ్ షో విత్ చిత్ర గారు. నేను మీ ఫేవరెట్ ఆర్జే సత్యనౌరి. ఈ కార్యక్రమాన్ని యుఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసేస్తున్నాను. భారతదేశ చలనచిత్ర సీమను దాదాపు 30 సంవత్సరాల నుండి తన గళంతో నాట్యం చేయిస్తున్న, పలు భాషల్లో 25,000కు పైగా పాటలు పాడిన సుమధుర గాయని పద్మశ్రీ కెఎస్ చిత్ర గారు మనతో పాటు ఉన్నారు. పద్మశ్రీయే కాకుండా బెస్ట్ ఫీమేల్ సింగర్ గా 6 నేషనల్ అవార్డులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుండి మరియు అనేక సంస్థల నుండి 150 ఇతర అవార్డులు పొందిన చిత్ర గారు మన తెలుగులో కూడా జల్లంత కవ్వింత కావాలిని, పొళ్ళంత తుళ్ళింత రావాలిని, ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, రామా సీత అంటే ప్రేమ ప్రేమ, మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. పాడలేను పల్లవైన భాష రాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను, కోపం వస్తే మండుతుండ, మనసు మాత్రం వెండి కొండ మొదలగు మరపురాని పాటలు ఎన్నో మనకు పాడారు. ఎవ్వరూ పొందలేని అవార్డులు పొందినా, ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం చిత్రగారిది. మరి అందుకే మన టోరీ శ్రోతలందరితో లైవ్ లో మాట్లాడడానికి వచ్చేసారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారికి వెల్కమ్ చెప్పేద్దామా? తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ చిత్ర అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా మా టోరీ శ్రోతల దగ్గరికి రావటం. రియల్లీ ఆనర్. మీరు మా తెలుగు వారి శ్రోతల కోసము ఇలా లైవ్ లో రేడియోలో మాట్లాడటము చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చిత్ర గారు లైవ్ లో ఎప్పుడు మాట్లాడతారా అని శ్రోతలు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆవిడ మాట్లాడడం స్టార్ట్ చేయ ముందు నేను అందరికి తెలుగు వాళ్ళందరికీ మెరీ క్రిస్మస్ అండ్ విష్ యు ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరికి. అవునమ్మా, మరి మీ పర్మిషన్ తో కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? ఓకే. మొదటిగా మీది మదర్ టంగ్ వచ్చేసి మలయాళం కదా, మీరు తెలుగు నేర్చుకోవడానికి బుక్స్ పర్చేస్ చేశారని అని విన్నాను, అది నిజమేనా? నిజం నిజం. ఇళరాజా గారి ఆర్కెస్ట్రాలో జూడీ అని ఒక వయలినిస్ట్ ఉన్నారు. జూడీ గారు యాక్చువల్ గా నేను తెలుగు రికార్డింగ్ పాడడం స్టార్ట్ చేసే టైంలో నీ అర్థం చేసుకొని పాడితే ఇంకా బెటర్ అవుతుందని చెప్పి నాకు లర్న్ తెలుగు 30 days అనే ఒక బుక్ తీసుకొచ్చి ఇచ్చారు. నాకు తెలుగు ఆల్ఫబెట్స్ అన్ని నేర్పించినది ఎస్వి బాలగారే నేర్పించారు. తర్వాత ఎప్పుడు మన రికార్డింగ్ లో వాయిస్ రూమ్ లో ఎప్పుడు సాంగ్ కాపీ ఉంటుంది, అది చూసుకొని నేనే చిన్న ప్రయత్నం చేసి రీడింగ్ కొంచెం బై హార్ట్ చేశాను. తర్వాత కొంచెం రాయడం కూడా కొంచెం. రాస్తారు కూడా మీరు తెలుగుని? తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం. ఇట్స్ మై ప్లెజర్. నిజంగా తెలుగు వాళ్ళ భాష గురించి ఇలా చెప్పటం నిజంగా మేము చేసుకున్న అదృష్టము. సో మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బానికి ఏదైనా మీరు స్వరాలను జోడించి ఆ పాటకు వన్న తెచ్చిన సందర్భం ఏమైనా ఉందా అమ్మా? ఇంకొకసారి చెప్పండి, నాకు అర్థం కాలేదు. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన
కంపోజిషన్ కి మీరు ఏదైనా స్వరాలు జోడించి ఆ పాటకు వన్నె తెచ్చిన సందర్భం ఏమైనా ఉందా? అలా కాదు, ఆ సిచ్యువేషన్ కి ఏదైనా ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ ఏదైనా కావాలంటే అది మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకుంటారంటే ఏదైనా ఇంప్రొవైజేషన్ చేస్తాను అంతే. అలా మీకు గుర్తున్న పాట ఏదైనా ఉందా చెప్పండి. ఇప్పుడు అంజలి అంజలి సాంగ్ లో కూడా ఆలాపులో ఒక హుక్ లైన్ మాత్రం రహమాన్ గారు చెప్పారు. అది అప్పుడప్పుడు ఇలా ఆ ఫినిషింగ్ అలా రావాలని, మిగతా హమ్మింగ్ అన్ని మీరు ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అది నేను విధంగా ట్రై చేసిన దాంట్లో ఒకటి వేశారు రహమాన్ గారు. వావ్! సో ఈ షో అయ్యే లోపల ఆ హమ్మింగ్ డెఫినెట్ గా నేను మిమ్మల్ని అడుగుతాను. సో కొంచెం జరుగుతుంది, బాగా వస్తుంటే పాడేస్తాను, లేదంటే మళ్ళా ఎప్పుడైనా. నేను కొన్ని లక్షల సార్లు ఆ హమ్మింగ్ వినుంటాను. యాక్చువల్ గా నేను పాట అడగకుండా మిమ్మల్ని హమ్మింగ్ అడుగుదాము ఈ షోలో అని అనుకున్నాను. ఓకే ఓకే ఓకే, గుర్తుంటే ట్రై చేస్తాను. ఓకే అమ్మా, మీరు దాదాపు 25,000 పాటలకు పైగా పలు భాషల్లో పాడారు కదా. మీరు పాడిన ప్రతి పాట ఎప్పుడు ఎక్కడ పాడినా ఒకేలాగా పాడతారు. అసలు అది ఎలా సాధ్యం? రికార్డింగ్ లో పాడిన తర్వాత మళ్ళా పాటలు ప్రోగ్రామ్ కోసం మళ్ళా నేను ఫ్రెష్ గా నేర్చుకొని రాసేసి దానికి లొకేషన్ రాసుకొని పెట్టుకుంటాను. లేదంటే ఎప్పుడైనా మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది కదా, అందువల్ల అన్ని లొకేషన్స్ తో ఉంటుంది నా బుక్ లో. ఓ, ఇప్పుడు 25,000 సాంగ్స్ వేరే వేరే భాషల్లో అన్ని మీ దగ్గర ఉన్నాయి? అన్ని లేదు, ప్రోగ్రామ్స్ కోసం కొన్ని సెలెక్టివ్ సాంగ్స్ కదా మనం తీసుకుంటాము. అన్ని సాంగ్స్ హిట్ అవ్వలేదు కదా, హిట్ అయినది మాత్రం నేను మళ్ళా నేర్చుకొని పెట్టేస్తాను. మీ దగ్గర భద్రంగా ఉన్నాయి అయితే నోటేషన్స్ తో సహా. సో మనకి ఎప్పుడు రికార్డింగ్స్ లో కూడా నేను బుక్ యూజ్ చేసుకుంటాను. అన్ని ఆ బుక్ లోనే ఎక్కడ పాడాను, ఏ డేట్ లో పాడాను, ఎవరు నాతో పాడాను, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, ఏ కంపెనీ కోసం, ఏ పిక్చర్ కోసం నా పాట ఎవరు రికార్డ్ చేశారు, ఇదన్నీ అన్ని డీటెయిల్స్ నా బుక్ లో ఉంటుంది. అదే నాకు రికార్డ్ ముందు ఒక్కొక్క ఫిలిం రిలీజ్ అవుతున్నప్పుడు మ్యూజిక్ కంపెనీ సీడీ ఇస్తారు, అది ఒక రికార్డ్ గా మన దగ్గర ఉంటుంది పాత కాలంలో. ఇప్పుడు అలా ఇవ్వడం లేదు ఎవరు. సో నాకున్న రికార్డ్ అంటే నా బుక్ మాత్రం. ఓకే, ఎవరైనా కాలర్స్ చేయాలనుకుంటే తప్పకుండా కాల్స్ చేయొచ్చు. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ యుఎస్ నుండి అయితే 703-879-6611, ఆస్ట్రేలియా నుండి అయితే మనకి ఒక కాలర్ వచ్చేసారు. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగువారి ఆత్మీయ వారధి స్పెషల్ లైవ్ షో విత్ చిత్ర గారు. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, చెప్పండి. హలో అండి, ముందు నా పేరు ఆదర్శ్ అండి. ఆదర్శ్ గారు చిత్ర గారితో మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఆదర్శ్ జమై నుంచి అండి. ఓకే, మాట్లాడేసాను చిత్ర గారితో. హలో హలో, బాగున్నారా? అయ్యో చాలా బాగున్నానండి. నేను ఈ పెద్ద ఫ్యాన్ అండి నేను. ఐ లవ్ ఆల్ యువర్ సాంగ్స్ అండి చిత్ర గారు. అండ్ నాకు స్పెషల్ గా ఏమాయే నా కవిత, కిటకిట తలుపులు తెరిచిన కన్నులకు, ఎన్ని స్వీట్ సాంగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత మంచి సాంగ్స్ మాకు ఇచ్చినారు మీరు. నేను మాస్టర్స్ చదువుతున్నానండి నానో సైన్సెస్ లో. అసలు వద్దండి, అయ్యో. చిత్ర గారు, ఐ హ్యావ్ ఎ స్మాల్ క్వశ్చన్. యేసుదాస్ గారి గురించి ఒకసారి చెప్పాలి. అసలు యేసుదాస్ గారితో పాడే ఎక్స్పీరియన్స్ కానీ. నాకు నా కెరియర్ లో నేను ఎప్పుడు అంటాను, నాకు ఇచ్చిన పెద్ద భాగ్యం ఇలాంటి పెద్ద సింగర్స్ తో కలిసి రికార్డింగ్ లో వాళ్ళతో కలిసి పాడడం అనేది. రికార్డింగ్ లో వాళ్ళు ఎలా పాడతారు, ఒక్కొక్క పదానికి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, ఒక్కొక్క సాంగ్ ని ఎలా వాళ్ళు
తీసుకెళ్తారు, మైక్ ఎలా తీసుకునేస్తారు, అన్ని నేను జేస్టాస్ గారి నుంచి అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నుంచి చాలా చాలా విషయాలు నేర్చుకునే భాగ్యం వచ్చింది నాకు. అదే పెద్ద ఎక్స్పీరియన్స్. జేస్టాస్ గారు అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు, నేను పాఠం స్టార్ట్ చేసినదే జేస్టాస్ గారితోనే నా ఫస్ట్ సాంగ్. అప్పుడు చాలా నేను చిన్నపిల్ల, నాకు చాలా రావచ్చు, అయితే చాలా భయం పాడాను. ముందు భయం లేదు, అయితే నా మ్యూజిక్ డైరెక్టర్ నంది రాధాకృష్ణ గారు చెప్పారు, మీరు వరల్డ్ లో టాప్ సింగర్ తో పాడబోతున్నారు, సో మిస్టేక్స్ ఏం రాకుండా చూడాలి అని చెప్పారు. అప్పుడు నాకు కొంచెం భయం వచ్చింది. నేను చిన్నపిల్ల, అప్పుడు చాలా భయం వచ్చింది. నేను 2-3 తప్పులు పాడాను. అప్పుడు కూడా జేసస్ గారు చాలా పేషెన్స్ తో కరెక్ట్ చేసి మళ్ళా ఎంకరేజ్ చేసి మళ్ళా ఒకసారి నీకోసం నేను కూడా మళ్ళా పాడేస్తానని మళ్ళా నాతోనే పాడి చాలా ఎంకరేజ్ చేశారు. తర్వాత జేసస్ గారి షోస్ లో కూడా నన్ను పిలిచి షోస్ లో కూడా పాడాను. అదని చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను. ఓకే ఆదర్శ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వింటూనే ఉండండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగువారి ఆత్మీయ వారధి స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హాయ్ సత్య, నేను పద్మనమ్మ. బాగున్నావా? హాయ్ పద్మ గారు, పిట్స్బర్గ్ నుంచి మాకు రెగ్యులర్ కాలర్, అసలు చాలా ప్రోత్సహిస్తూ ఉంటారండి. నన్ను కూడా మాట్లాడేసేయండి చిత్ర గారితో. థ్యాంక్ యూ. నమస్తే అండి చిత్ర గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. నమస్తే. పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి, నేను మర్చిపోయాను. నా పేరు పద్మ అండి. పద్మ 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 ఏం చేస్తున్నారు? నేనా హోమ్ మేకర్ అండి. నేను మీ పాటలు వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నాకు మీరన్నా మీ పాటలు అంటే చాలా చాలా అభిమానం అండి. మీరు ఎంతో హంబుల్ గా, డౌన్ టు ఎర్త్ గా ఉంటారు. అసలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి. ఎప్పుడు చూసినా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే మాకు కూడా ఉత్సాహం వస్తూ ఉంటుంది అనమాట. అమేజింగ్ సింగర్ అండి. నాకు చాలా చాలా ఇష్టం, మాటల్లో చెప్పలేను, అంత అభిమానం మీరంటే. జానకమ్మ గారు అన్నా, తర్వాత మీరన్నా చాలా అభిమానం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు పాడతారా? నేను పాటలు బాగా వింటానండి. పాడలేను, మ్యూజిక్ అంటే చాలా ప్రాణం. బట్ మీరు ఇలా రావటం నిజం, ఇది కళ నిజమో తెలియలేదు. నా కోరిక నెరవేరిందండి. థ్యాంక్ యూ సో మచ్ సత్య, ఇలా మీతో మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ అండి చిత్ర గారు. మా అందరి కోసం ఇలా టోరీకి రావటం అన్నది చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ మీరందరినీ నవ్విస్తూ ఉంటారు. ఎప్పుడు అలాగే ఉంటారని కోరుకండి. మీకు వీలుంటే టైం ఉంటే వేణుమాధవ పాట నిశ్వాసలో చేరి కుదిరితే ఏమన్నా పాడగలరా అండి మా కోసం? తర్వాత జస్ట్ 2 లైన్స్ మీకోసం పాడేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఫోన్ పెట్టేసి వింటూ ఉంటాను. మిగతా కాలర్స్ కి అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సత్య. నమస్తే అండి చిత్ర గారు. బాయ్ అండి. బాయ్ అండి. జస్ట్ 2 లైన్స్ వేణుమాధవ పాడతాను. ఓకే అండి. వేణుమాధవా వేణుమాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీ లీనమై ఆ మోవిపై నీ మౌనమై నేను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. వావ్, థ్యాంక్ యూ సో మచ్ చిత్ర గారు. ఇలా లైవ్ లో వింటుంటే ఆసమ్, రియలీ రియలీ ఆసమ్. మనకి ఒక కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హాయ్ సత్య, నా పేరు విజయ. నేను కొలంబస్ ఒహాయో నుంచి మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి విజయ్ గారు, కొలంబస్ నుంచి.
మీకు చాలా చాలా థ్యాంక్స్ ముందు చిత్ర గారిని ఇలా తీసుకొచ్చినందుకు. చిత్రమ్మ నమస్తే అమ్మా. నమస్తే నమస్తే, బాగున్నారా? బాగున్నాం. నాకు మీ పాటలు ఉంటే చాలా 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 ఇష్టం. అందులో ఇందాక ఫస్ట్ ఇంట్రడక్షన్ లో పాడిన దోబూచి లాటెలరా చాలా ఇష్టం. ఇలా మీతో మాట్లాడడం నా అదృష్టం. విజయ్ గారు కొలంబస్ నుంచి. కరెక్ట్ అవుతుంది అమ్మాయి మాట్లాడుతున్నది, చాలా బాగా ఉండట్లేదు. ఏం చెప్పారు? దోబూచి లాటేలరా అనే పాట అంటే చాలా ఇష్టము అని చెప్పారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ సత్య గారు, రఘుని ఫ్రమ్ దుబాయ్. రఘు గారు దుబాయ్ నుంచి మాట్లాడేసేయండి చిత్ర గారితో. హాయ్ చేచి సుగంలా రఘు ఎవడో దుబాయ్ రాఘవ్. మీరు తెలుగు వాళ్ళ మలయాళియా? మలయాళం నేర్చుకున్న తెలుగు అండి, అంటే మీరు మలయాళి కదా, కొంచెం మలయాళంలో చెప్తామని. నేర్చుకున్నది ఎప్పుడు మంచి విషయం. దుబాయ్ వస్తే ఆటోమేటిక్ గా మలయాళం వచ్చేస్తుంది. మీ లాస్ట్ వీక్ 10 days బ్యాక్ మీ 50-50 షో జరిగింది కదా దుబాయ్ లో, దాన్ని జస్ట్ మిస్ అయినా అనమాట ఆ షో. మీ చాలా ఏంటండి మిస్ అయ్యారంట ఆ షో మిస్ అయినారు. 50-50 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో 50-50 షో ఒకటి ఇక్కడ కండక్ట్ చేశారు కదా దుబాయ్ లో, ఆ షో మిస్ అయినాను. అవును ఆ షో జస్ట్ మిస్ అయింది ఆ రోజు, వేరే వర్క్ ఉండలేక. కాకపోతే మీ పెద్ద అభిమాని నేను, అన్ని సూపర్ డూపర్ సాంగ్స్ మీ సాంగ్స్ లో నాకు బాగా నచ్చింది ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో ఆ సాంగ్ చాలా ఇష్టం నాకు. వేణువై వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మన నెక్స్ట్ కాలర్ కి వెల్కమ్ చెప్దామండి. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు బిందు, నా రిచ్మండ్ లో ఉంటాను. ఓకే, బిందు గారు మాట్లాడేసేయండి చిత్ర గారితో. హలో మ్యామ్. హలో మ్యామ్. I'm fine, ma'am. Thank you so much. How are you? I'm fine. How are you? I'm good, ma'am. Thank you so much for coming on the show. I mean, I never thought that I will be able to talk to you. Okay. Nice talking. Yeah. Thank you so much, ma'am. I have a lot of things to say, but I don't want to take time of others like others called to. Thanks again for coming on the show, ma'am. Oh, thank you so much. Thank you. Wish you a happy New Year and a Merry Christmas. Thank you so much, ma'am. Wish you Happy New Year too. థ్యాంక్ యూ బిందు గారు, వెరీ నైస్ టాకింగ్ టు యూ. మన నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? అనిత కృష్ణ. హాయ్ అనిత కృష్ణ గారు, న్యూ జెర్సీ నుంచి. చిత్రమ్మ. హాయ్ అనిత. చిత్ర గారు బాగున్నారా? చాలా ఆనందంగా ఉంది మీ వాయిస్ వినడం. స్టోరీ రేడియోలో వినడం చాలా ఆనందంగా ఉంది. గారు I want you to sing, Anita. Wow, Anita garu, you have to sing. Really. Just 2 lines for me, Anita. మా పెరటి జామ్ చెట్టు పళ్ళని పాడండి అనిత గారు. నేను ఇంటర్వ్యూ చేశాను అనిత గారిని. విత్ యువర్ పర్మిషన్ చిత్ర గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇన్ తెలుగు ఫీల్డ్, దట్ సాంగ్. కాబోయి శ్రీవారికి ప్రేమతో రాసి పంపకం ప్రియరాగా మా పెరటిగా చెట్టు పళ్ళని కుశలం మడిగి మా తోట చిలకమ్మని కోసం నిదురే చూసి. ఒక్క నిమిషం మాట్లాడండి చిత్ర గారు.
చాలా హై పిచ్ కూడా స్టార్ట్ చేస్తారు. అదే నాకు భయం వేసింది, ఏయో ఎలా పాడబోతున్నారు నెక్స్ట్ టైం అని. డ్యూరింగ్ ఇళరాజా కాన్సర్ట్. సో నాకు చాలా సంతోషం అనిత లైన్ వచ్చి కాల్ చేసినందుకు. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అనిత. ఓకే అమ్మా చిత్రమ్మ, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీరు యాడ్ అయిన వాళ్ళు కాల్. యాక్చువల్ గా అనితా కృష్ణ గారుని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు చిత్ర గారిని ఇంటర్వ్యూ చెయ్యాలి తప్పకుండా నువ్వు అని నాకు చెప్పింది అనిత గారే. సో సో నిజంగా ఆవిడ వల్లనే నేను ఈ రోజు మీతో షో చేస్తున్నాను. ఆవిడ కాల్ చేసినప్పుడు మీరు మాట్లాడటము, ఆవిడని పాట అడగటం రియలీ 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 బ్లెస్డ్ అనిత గారు. మన నెక్స్ట్ కాలర్ ని తీసుకుందాము. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సత్య, నేనే విజయాని. ఇందాక కట్ అయిపోయింది మళ్ళీ, అందుకని అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. మాట్లాడండి విజయ్ గారు. చిత్ర గారు విజయ్ గారు మాట్లాడుతున్నారు. హలో, నమస్తే అమ్మా చిత్రమ్మ. ఇందాక సారీ కట్ అయిపోయింది నా కాల్. ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నాను, ఇప్పటికి దొరికింది మళ్ళీ. నేను ఎప్పుడు ఇలా చిత్ర గారితో ఇలా లైవ్ లో మాట్లాడతాను అనుకుని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ అదృష్టం మాకు కల్పించింది సత్య. సో నాకు మీరు పాడిన దాంట్లో దోబు తిలాటేలరా పాట చాలా చాలా ఇష్టం. నా కోసం ఒక్క లైన్ పాడినా కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ చిత్రమ్మ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గోపాల నా మనసంత నీవేనురా, దోబుతులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా. పాడడానికి టైం లేదండి. రియలీ రియలీ ఆసమ్ బ్యూటిఫుల్ సాంగ్. అసలు చాలా చాలా బాగుంది. అసలు ఇలా లైవ్ లో వింటుంటే అసలు చాలా చాలా బాగుంది. మనకి ఇంకో కాలర్ యాడ్ అయ్యారమ్మా. హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, అశోక్ గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. మస్కట్ నుంచి అశోక్ గారు. మాట్లాడేసేయండి చిత్ర గారితో. బాగున్నారా? చాలా బాగున్నాడమ్మా, మీరు బాగున్నారా? అయ్యో, ఏం చేస్తున్నారు? రైట్ నౌ ఈ షో కోసం నిన్నటి నుండి వెయిటింగ్ చేస్తున్నాం. మీ టోరీ వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీతో మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు అసలు నాకు నమ్మలేకపోతున్నాను. నేను చాలా చాలా ఆనందంగా ఉంది. మీ పాటలకి మేము అంటే ఎప్పుడు మంత్రముగ్ధులు అవుతా ఉంటాం. మీ పాటలు వచ్చేసి అన్ని పాటలు బాగుంటాయి. నాకు వచ్చేసి పౌర్ణమి సినిమాలో భరత వేదముగా సాంగ్ ఎప్పుడైనా సరే నిద్రలో లేపి అడిగినా కూడా చెప్తాను ఆ సాంగ్ ఇష్టం అని, అంత ఇష్టం. పౌర్ణమి సినిమాలు. అమ్మ బాగున్నారు కదా మీరు? ఓకే అండి, ఓకే అండి అశోక్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ ని తీసుకుందాం. హాయ్ తిరుపతి గారు, నమస్కారము. మాట్లాడేసేయండి చిత్ర గారితో. మేడం నమస్కారం. మాట్లాడేసేయండి చిత్ర గారు. నమస్కారం సత్య గారు, బాగున్నారండి? మేడం నమస్కారం. మేడం బాగున్నా మేడం. మీ సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాం. సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాం. తిరుపతిలో మేడం నా పేరు. సింగపూర్ మేడం చాలా హ్యాపీ. ముందుగా మీకు అడ్వాన్స్ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం. ఫిబ్రవరిలో వస్తున్నారంట సింగపూర్ కి. మేడం ఫిబ్రవరిలో వస్తుంటా? ఓకే 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 సూర్ మేడం, కంపల్సరీ కలాలి మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా హ్యాపీగా ఉంది మేడం మీతో మాట్లాడడం. ఎట్లా
ఏదైనా బాధలో ఉన్నప్పుడు కానీ కష్టంలో సుఖంలో ఉన్నప్పుడు కానీ మీ సాంగ్స్ అలా వింటుంటే మాకు ఇంకంత హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ తిరుపతి గారు. బై బై. సో చిత్ర అమ్మ నాకు మీతో కలిసి గల్లంత కవింత సాంగ్ పాడాలనింది, ఏమంటారు? మీరు పాడతారా? మీరు పాడారు కదా ముందు కొంచెం. అవును, మీతో కలిసి నేను కూడా పాడేస్తాను. ఓకే, అదే అంటే నేను కొంచెం పాడతాను, తర్వాత మీరు కొంచెం పాడండి. వాగులో వంకలో జలగలా చిలిపిగా పిలిచిన గాలులో నారులో చిటపట చినుకుని చినికిన మన తాగడు ఇవేమి అల్లరు తనకు తాకడు అవేమి తాకడు కొన్ని చాటుకున్న మళ్ళీ వేణినంక మంతనాడ వెన్నడాయ కొన్ని లేని దేవుడెందుకు మరి. వెన్నంత కవింత కావాలినే ఒళ్ళంత తుళ్ళింత రావాలినే. వెన్నంత కవింత కావాలినే ఒళ్ళంత తుళ్ళింత రావాలినే. ఉరుకులో పరుగులో ఉరుకు వయసు దొరుకు తనము నిలవదు తొలకరి మెరుపులా ఉనికి పడిన తనకి సొగసు కొండమ్మ కోలమ్మ వెచ్చిందిలే. వెండల్లు వెండెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోలమ్మ వెచ్చిందిలే. వెండల్లు వెండెల్లు తెచ్చిందిలే. ఓ మై గాడ్, మీతో కలిసి పాట నిజంగా ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో అమ్మా. నాకు ఈ పాట అసలు కొన్ని లక్షల సార్లు వినుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీతో కలిసి పాడే అవకాశం నాకు వచ్చింది. చిత్ర గారు, మీకు త్యాగరాజ కీర్తన అంటే ఇష్టం కదా, సో మీకు ఏ కీర్తన అంటే ఇష్టం? అయ్యో, అది దానికి ఒక ఆన్సర్ చెప్పడం అంటే చాలా కష్టం. చాలా కీర్తనలు నాకు ఇష్టమే. అవునా? తెలుగు సినిమా పాటల్లో మీరు ఎక్కువ ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడారు? నేను చాలా సాంగ్స్ పాడేది ఇళయరాజా గారిది, మన కీరవాణి గారిది, కోటి గారి కోటి గారిది, వాళ్ళకన్నీ చాలా పాటలు, దేవి శ్రీప్రసాద్ గారికి అన్ని అందరికీ చాలా చాలా సాంగ్స్ పాడాను. ఓకే, కోటి గారు మీ గురించి అద్భుతంగా చెప్పారు. అయ్యో, కోటి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే ఎప్పుడు కోటి గారికి ఎప్పుడు మనకు సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఒక పాట పాడి ఫినిష్ అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సాటిస్ఫైడ్ గా చెప్తున్నప్పుడు మనకు ఏదో మనసులో చాలా సంతోషం వస్తుంది. అలాగే ఎప్పుడు కోటి గారు ఏదైనా ఒక పాట పాడితే చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఒక ఫంక్షన్, ఒక మంచి రోజు, ఆ రోజు అంటే అదేదో స్పెషల్ డే, గురు పూర్ణిమ, ఐ డోంట్ రిమెంబర్. ఆ డే లో నన్ను ఇంటికి పిలిచి కోటి గారు వైఫ్ ఇద్దరు నాకు నమస్కారం చేసి నాకు ఒక చీర ఇచ్చి దాంట్లో ఫ్లవరు, పసుపు కుంకుమ దాన్ని ఇచ్చి బ్లెస్సింగ్స్ అలాగే చేశారు. నాకంటే పెద్దవారు అయితే కూడా అంత మర్యాద ఇచ్చారు. నేను నా లైఫ్ లో మర్చిపోను ఆ ఒక విషయం. ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటారు. కోటి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా మంచి వ్యక్తి కూడా. కోటి గారు కొన్ని పాటల గురించి స్పెషల్ గా మెన్షన్ చేశారు ఆడియో బైట్ లో, ఈ క్షణం ఒకే ఒక కోరిక, అవన్నీ నేను నాకు కూడా చాలా నచ్చిన పాట. అండ్ స్పెషల్ గా చిత్ర గారికి కోపం వస్తుందా? అందుకే అడిగాను ఆ పాట గురించి స్పెషల్ గా. అసలు కోటి గారు అసలు ఎలా చెప్పారంటే అలా లవ్ లో పడిపోయాను అని చెప్పాను. ఆ ఆడియో బయట నేను ఇప్పుడు మన శ్రోతలకి వినిపిస్తాను. హాయ్ సత్య, హాయ్ టోరీ లిజనర్స్, దిస్ ఇస్ కోటి. కోటి అంటే ఎవరో కాదండి, నేను సాలూరి రాజేశ్వరరావు గారి తనయుణ్ణి, ఎస్ రాజేశ్వర గారి అబ్బాయిని, అలాగే రాజ్ కోటిలో కోటిని. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కానీ మరొకసారి పరిచయం చేసుకోవడం కోసం ఇలా అన్నానండి. సత్య నాకు నిన్న ఫోన్ చేసి, సార్ ఇలాగా చిత్రా గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాం, చిత్రా గారి గురించి మీ అనుభవాలు ఒక్కసారి
ఆవిడతో ఉన్న మీ ఎక్స్పీరియన్స్ని ఒకసారి షేర్ చేసుకోండి అన్నట్టు అడిగితే నాకు చాలా సంతోషం వేసింది. నాకు చిత్ర అంటే చాలా గౌరవం, నాకు చాలా ఇష్టం. పర్టికులర్లీ ఆవిడ యాటిట్యూడ్ కన్నా ఇంకా గొప్ప మనసు అండ్ గొప్ప గాత్రం. అంటే గాన సరస్వతి అని చాలా హ్యాపీగా మనం పిలుచుకోవచ్చు చిత్రమ్మని. గాన కోకిల ఎన్ని ఉన్నాయో, గాత్రానికి సంబంధించి ఎన్ని గాన ఉన్నాయో వర్డ్స్, అన్ని వర్డ్స్ని మనం చిత్ర మీద ప్రయోగించుకోవచ్చు. షీ డిజర్వ్స్. అంటే అంత టాలెంటెడ్, గిఫ్టెడ్ సింగర్. ఇటువంటి మంచి గొప్ప సింగర్ మన తెలుగులో మనకి దొరకటం అది మన తెలుగు వాళ్ళ అదృష్టం అనాలి. తను వేరే లాంగ్వేజ్ అయినా కూడా, తను మలయాళీ అయినా కూడా తెలుగు భాష మీద ఉన్న తనకున్న గౌరవం, చక్కగా ఆ ఉచ్చారణ, చాలా తెలుగును రాసుకోవటం, పాట రాసుకోవటంలో కూడా ఎంతో శ్రద్ధతోటి రాసుకొని ఎలా ఉచ్చరించాలని అడిగి, అలాగే ట్యూన్ కూడా. అంటే నేను ఒక కంపోజర్గా చెప్పకూడదండి, అంటే కంపోజర్గా నేను వాట్ ఐ ఫీల్ అంటే ఆవిడ దగ్గర ఉన్న మెయిన్ టాలెంట్, ఎప్పుడు ఒక కంపోజర్ స్వరపరిచినప్పుడు 100% రాదు ఏ సింగర్ దగ్గర. అది ఎవరైనా కావచ్చు. ఒక కంపోజర్ ఫీల్ ఒకటి ఉంటుంది లోపల. కానీ అది ఒక్క చిత్ర మట్టుకు ఆ విషయంలో ఆవిడ 100కి 100 పాళ్ళు గెలిచేసింది ఆ విషయంలో. అది నేను చాలా బ్లంట్గా చెప్పగలను. కంపోజర్ స్టైల్, ఒక ఫీల్, అది ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేము. మాకు ఎంతో ఉంటుంది ఆ పాట మీద. పాట పుట్టేటప్పుడే ఆ పాట మీద ఎంతో కమాండ్ ఉంటుంది. ఈ పాట ఇలాగ వస్తే బాగుంటుంది అన్న ఒక ఫీల్ ఉంటుంది. అది చిత్ర దగ్గర 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ సర్టిఫికేట్ చాలు తన జీవితానికి. ఎందుకంటే ఒక సంగీత దర్శకుడు ఒక ఫీల్ని కరెక్ట్గా అర్థం చేసుకొని 100% ఇవ్వగలిగే సింగర్ అని ఒక కంపోజర్ ఆవిడ గురించి చెప్తూ ఉంటే ఈ కాంప్లిమెంట్ ఆవిడకి చాలా మోర్ దెన్ ఆస్కార్స్ అనమాట. తర్వాత చిత్ర అంతకుముందు మేము రాజ్కోటిగా మేము చేస్తున్నప్పుడు ముఖ్యంగా మాకు సుశీల గారు, జానక్ గారు, కాకపోతే ఇంకా కొంతమంది సింగర్స్ వాళ్ళు పాడేవాళ్ళు అనమాట. అప్పుడే చిత్ర వచ్చిన కొత్తలో ఆవిడ పాట ఒకటి విన్నాం, తమిళ సాంగ్ విన్న తర్వాత చాలా ఫ్రెష్గా ఉంది వాయిస్, ఎందుకు ఒకసారి ట్రై చేద్దామని ఏదో సినిమా నాకు గుర్తులేదు, ఒక పాట ట్రై చేసామండి. చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి చాలా ఫ్రెష్గా ఉంది, మన కంపోజిషన్కి ఈ వాయిస్ చాలా బాగా ఫ్రెష్గా అనిపిస్తుందని అప్పటి నుండి మేమే ఎంకరేజ్ చేయడం ప్రారంభించాం. ఎలాగంటే ఆవిడకి చెప్పి ఎంకరేజ్ చేయడం కాదు, మా డైరెక్టర్లకి, మా ప్రొడ్యూసర్స్కి చెప్పి ఎవరు పాడితే బాగుంటుందంటే చిత్ర పాడితే బాగుంటుంది, ఈ పాట తన వాయిస్ చాలా ఫ్రెష్గా ఉంది అని మేము మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పేసరికి వాళ్ళు కూడా కొద్ది రోజులకి వాళ్ళే మాకు రివర్స్ అనమాట. అంటే నేను ఈ పాట ఎవరన్నా పాడిద్దాం అంటే లేదు చిత్రతో పాడించు అన్న స్థాయికి తను ఎదగడం నిజంగా చాలా. ఒక మెలడీ సాంగ్ కూడా ఎంత మెలడీతో పాడాలి, ఎంత వాల్యూమ్తో పాడాలి, ఎక్కడ హై పిచ్కి వెళ్ళినా కూడా ఆ పంచ్ ఆ వాయిస్లో ఉంటుంది. అలాగే నాది ఎక్కువ రిథమిక్ సాంగ్స్ అనమాట, ఎక్కువ ఫాస్ట్ నెంబర్స్ విత్ హెవీ బీట్ సాంగ్స్. ఇంత హెవీ బీట్ సాంగ్స్ కూడా ఆవిడ అంత ఎనర్జీగా పాడేదనమాట ప్రతి పాటని. నాకు చిత్ర లేకపోతే నా పాటకి నాకు ప్రాణం పోసినంత నా పాటలకి. అంటే ఆవిడ అంత ఎక్కువగా పొగడడం కాదు, ఆ వాయిస్ అది గిఫ్టెడ్ వాయిస్ అంతే, అది ఇంకేం చెప్పలేం ఆ వాయిస్ గురించి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చిత్ర గురించి, ఆవిడ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం. తర్వాత నువ్వే కావాలో తన పాడిన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడేందుకు సాంగ్ నేను ఎక్స్ప్రెషన్ చెప్పానట అంతే. అమ్మా ఇది కొంచెం ఫీల్, ఇది లాస్ట్లో అంటే అమ్మాయి వెళ్ళిపోతూ ట్రైన్లో వెళ్ళిపోతుంటుంది, ఒక సెండ్ ఆఫ్ లాగా హీరో ఫీల్, వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ అన్ని వస్తూ ఉంటుంది. చాలా టచింగ్గా ఉండాలి, ఎమోషనల్గా ఉండాలంటే కరెక్ట్గా అర్థం చేసుకున్న సెకండ్ చరణం అయితే తను కూడా చాలా ఎమోషన్ అయిపోయి పాడింది అనమాట పాట. అది ఈవెన్ థియేటర్లో కూడా నేను అందరు ఆడియన్స్లో ఆ కళ్ళల్లో అలా నీళ్లు తిరగటం,
అందరూ స్పెల్ బౌండ్గా ఆ పాట వచ్చేసరికి అందరూ అంత ఇన్వాల్వ్డ్గా. అలాగే ఎలా చెప్పనులో నీ స్వరం వినాలని, ఈ క్షణం ఒకే ఒక కోరిక, ఈ పాట నేను ట్యూన్ చేసి అలా ఊరికే అలా బొట్లో పెట్టేశాను అనమాట. ఆ ట్యూన్ ఒకసారి రవికిషోర్కి వినిపించగానే, అప్పుడు సీతారాం శాస్త్రి కూడా అప్పుడే ఉన్నాడు అక్కడ, తను విని దీన్ని ఎలా ఉంచు బాసు, డెఫినెట్ గా దీన్ని మనం చేద్దాం అని సీతారాం శాస్త్రి చెప్పటం, ఆ తర్వాత రవికిషోర్ దాన్ని అంత చక్కగా, ఆ ట్యూన్ ఆ టేస్ట్ కూడా ఉండాలిగా. నేను చెయ్యటం గొప్ప కాదు, ఆ పాటని రాసిన విధానం, అలాగే చిత్ర పాడిన విధానం, అలాగే ఏ చోట ఉన్న దీంట్లో నువ్వే నువ్వేలో సముద్రమంతా నీ కన్నుల్లో తర తర తరార, ఈ పాట, ఈ పేతా సాంగ్స్ అంటే లవ్ సాంగ్స్ చాలా పాటలు తను ఎంతో గొప్పగా పాడేది. అలాగే నా రిథమిక్ సాంగ్స్ అన్ని పాటలు, ఇది హబీబీ గాని, తర్వాత ఎన్ని స్వాతిలో ముత్యమంతా, తర్వాత ఒకటా రెండా చాలా కొన్ని వందల పాటలు. ఈవెన్ ఐ థింక్ చాలా నెంబర్ ఆఫ్ సాంగ్స్ నాదైనా పాట ఉండాలి, తను ఎక్కడ చెప్పలేదు. అంటే యాక్చువల్లీ నా మ్యాక్సిమం నా పీక్ పీరియడ్ లో చిత్ర తప్ప వేరే సింగర్స్ పాడలేదు. నాకు చాలా రేర్, కొంతమంది నేను ఎంకరేజ్ చేసిన ఆ రోజుల్లో, ఎక్కువగా నాకు చిత్రమే పాడింది. సో ఈ సందర్భంగా వన్స్ అగైన్ సత్యకి, అలాగే టోరీ లిజనర్స్ కి మీ కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను. చిత్ర, నువ్వు ఇంకా కలకాలం ఇలాగే పాడుతూ ఎంతో ఎంతో మందికి ఇంకా ఆనందాన్ని నీ గాత్రం ద్వారా అందరికి, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ అర్పించాలని మనస్ఫూర్తిగా నిన్ను దీవిస్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ చిత్ర. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మరి మనము ఇంకో ఆడియో బయట కూడా విందాము. అనంత్ శ్రీరామ్ గారు లిరిసిస్ట్ ఏమంటున్నారో మరి విందామా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న టోరీ శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను అనంత శ్రీరామ్, పాటల రచయితని. ఏ పాటల రచయితకి దక్కని ఒక అరుదైన అదృష్టం నాకు దక్కింది. అదేంటంటే 10 సంవత్సరాల క్రితం నా మొదటి సినిమా కాదంటే అవుననిలే అన్న సినిమా పాటలు రికార్డింగ్ జరుగుతున్న సందర్భంలో మొట్టమొదటి పాట చెన్నై ప్రసాద్ ల్యాబ్స్లో రికార్డ్ చేయడం జరిగింది. ఆ పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు. ఇంత అదృష్టం మరే రచయితకి వచ్చిందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇద్దరు గాయకులు కూడా శిఖరాలని చూసిన వారే. అందున సాత్విక స్వభావి, ఒక ఆవిడ్ని చూడగానే మాతృత్వం స్ఫురణకు వచ్చే విధంగా ఉండే ఆవిడ చిరునవ్వు, ఆవిడ మృదు భాషణం, ఇవన్నీ చూస్తే చిత్ర గారిని కలిసినప్పుడు ఒక దేవతను కలుస్తున్నట్టే అనిపిస్తుంది మనందరికీ. అలాంటి గాన దేవత నా మొదటి పాటకి తన గళం అందించి, ఆ విధంగా తన గాత్రం ద్వారా నాకు ఆశీర్వచనాలు ఇచ్చి ఇన్నాళ్లుగా ఈ రంగంలో నేను కొనసాగడానికి పునాది అవ్వడం నాకు చాలా అదృష్టం. అప్పుడు మొదటిసారిగా నేను చిత్ర గారికి పాదాభివందనం చేయడం జరిగింది. ఆ తర్వాత చిత్ర గారు నాకు పాడిన మంచి పాట నా పాటల్లో యావండే శ్రీవారి చిత్రంలో అడిగా బ్రహ్మని నిమ్మని నా తోడుగా అన్న పాటని చిత్ర గారు పాడారు. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మీకు అందరికీ తెలిసిందే. చాలా ప్రాంతాల్లో ఆ పాట ఇప్పటికీ పెళ్లిళ్ళలో పెట్టుకుంటున్నారు. అలాగే చిత్ర గారు ఏ మెడ్లీ పాడినా కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు పాట ఉండేలాగా ఆవిడ ప్రతి స్టేజ్ షోలోనూ పాడుతూ ఉంటారు. ఇలాంటి గొప్ప అదృష్టం నాకు కలిగింది. అటు చిత్ర గారి ఆశీర్వచనాలు, అలాగే నా పదాలు ఆవిడ గళం ద్వారా ఈ తెలుగు ప్రజలకి వినపడడం అనేది నాకు చాలా సంతోషం. ముఖ్యంగా చిత్ర గారి మీద చేస్తున్న ఈ ప్రత్యేకమైన కార్యక్రమం నిజంగా ఎంతైనా సమంజసమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు టోరీ ఎఫ్ఎం వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే చిత్ర గారి గొంతు ఇలా కలకాలం మన తెలుగు శ్రోతలకు వినపడాలని, నా కలం నుంచి వచ్చిన పాటలు కూడా ఆవిడ గళం నుంచి వినపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నమస్కారం. ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆశ్వాసలో నేలీనమై ఆ మోవిపై నే మౌనమై నిను చేరని మాధవా. నమస్కారం చిత్రమ్మ, నా పేరు ఆదిత్య అయ్యంగార్. హాయ్ టు ఆల్ టోరీ రేడియో ఛానల్ లిజనర్స్. చిత్రమ్మ, నేను మిమ్మల్ని రీసెంట్గా చెన్నైలో కలిశాను మీ ఇంట్లో, శ్రీకృష్ణ, గీతా మాధురి అండ్ నేను. చాలా హ్యాపీగా అనిపించిందమ్మా మిమ్మల్ని కలిసి. దట్ వాజ్ ఫస్ట్ టైం ఐ టాక్ విత్ యూ. ముందు కలిశాను అట్ కపుల్ ఆఫ్ అకేషన్స్, కానీ ఎప్పుడు అంత మాట్లాడలేదు. సో మీరు చెప్పే కబుర్లు, మీరు యు ఆర్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ అమ్మా. ద వే యూ స్పీక్, ద వే యూ ఆర్, ద వే యూ సింగ్, ఓవరాల్ పర్సనాలిటీ. మిమ్మల్ని చూస్తే ఒక అమ్మ ఫీలింగ్ కలుగుతుంది మాకు. అట్స్ ఒక డివైన్ ప్లేస్కి వచ్చినట్టు అనిపించింది మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు. సో ప్లీజ్ కీప్ సింగింగ్ అమ్మ, కీప్ ఇన్స్పైరింగ్ అస్ అ లాట్. మీ పాటలన్నీ వింటూ ఉంటాం, మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ. సో కీప్ సింగింగ్ ఫర్ అస్ అమ్మ. లాట్స్ ఆఫ్ సాంగ్స్, వేల పాటలు మీరు ఇంకా పాడాలి. హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ది హ్యాపీనెస్, లవ్ అండ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ టు యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అనంత్ శ్రీరామ్ గారు, అలానే మనకి సింగర్ ఆదిత్య గారు ఎంత బాగా చెప్పారు. ఎవరు చెప్పినా కానీ ఒకే మాట ఆవిడ గురించి, సో అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు అండ్ అనంత్ శ్రీరామ్ గారు. ఇలా అడగగానే నాకు ఆడియో బైట్స్ పంపించినందుకు థ్యాంక్స్ ఎ లాట్. మీరు చెప్పండి అమ్మా, కోపం వస్తే ఆ పాట గురించి. నేను ఎప్పుడు రికార్డింగ్ లో ఇంతవరకు కోపం వచ్చినట్టు ఒక సిచ్యువేషన్ రాలేదు. ఎప్పుడు ఇలాగే ఉంటాను. విడిగా అసలు ఎప్పుడు కూడా రాదా? అలాంటి సిచ్యువేషన్స్ రాదు, యూజువల్ గా రాదు. ఎప్పుడైనా ఏదైనా ఒకసారి కోపం వచ్చిందో ఏమో నాకు గుర్తులేదు. అయితే కోటి గారి దగ్గర ఎప్పుడు రాదు. అవునా? అంత స్వీట్ గా ఉంటారు. సో నైస్ ఆఫ్. అండ్ చిత్రమ్మ, మీ హస్బెండ్ కి ఒక పాట డెడికేట్ చేయాలంటే ఏ పాట డెడికేట్ చేస్తారు? అయ్యో, ఎందుకంటే నాకు ఇంత వాల్యుబుల్ టైం. మరల తెలుపదా, మరల తెలుపదా ప్రియా, మరల తెలుపదా. సూపర్ సూపర్. మనకి ఒక కాలర్ యాడ్ అయ్యారు. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వారి ఆత్మీయ వారధి స్పెషల్ లైవ్ షో. మాట్లాడేసేంటి చిత్ర గారితో. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి. నమస్తే అండి సత్య గారు. నా పేరు లక్ష్మి అండి, వర్జీనియా నుంచి కాల్ చేస్తున్నాను. నమస్కారం అమ్మ చిత్ర గారు, బాగున్నారా? హాయ్ లక్ష్మి, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఇదిగో మీ మాటలు లైవ్ లో వింటే ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నాం. మాకు ఇష్టమైన పాటలు మీరు సిగ్గుతో పాడుతూ మీ వారికి చాలా బాగుంది. యాక్చువల్ గా చిత్ర అమ్మ పాడతారా? లేదండి, లేదు. అమ్మో, మీ దగ్గర పాడేంత ధైర్యం అసలు లేదు. చాలా చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. టోరీకి వచ్చి మా అందరికి వినిపిస్తాం, మా అందరితో మా అందరికి మాట్లాడే అవకాశం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నాకు ఇష్టమైన పాట, ఎక్కువగా టోరీలో ఎక్కువగా అడిగి వేయించుకునే పాట, మెల్లగా మెల్లగా తట్టి ఆ పాటని కొంచెం హమ్ చేయండి. ఉంటానండి, వింటూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి? శివకుమార్ అండి, నా పేరు. ధర్మవరం నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, శివకుమార్ గారు ధర్మవరం నుంచి మాట్లాడేసేయండి చిత్ర గారితో. హలో మేడం. హలో మేడం, బాగున్నా మేడం. మీరు బాగున్నారా మేడం? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. మేడం, మీ పాటలన్నా మీ సాంగ్స్ అన్నా చాలా ఇష్టం మేడం. మేము బాగా చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నాం. మీ సోలో సాంగ్స్ చాలా ఇష్టపడతాం మేడం. మీరు ఇలాగే చాలా పాటలు, ఇంకా మన తెలుగు పాటలు ఇంకా పాడి, ఇంకా తెలుగు మంచి మంచి సాంగ్స్ పాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నాకు నువ్వే కావాలి సినిమాల నుంచి పాడారు కదా మేడం, ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం మేడం. సముద్రం అంతా నా కన్నుల్లో, కళ్ళకి కళ్ళు పెట్టి చూడవెందుకు.
చాలా బాగుంటుంది సాంగ్స్ గానీ. అదే కళ్ళతోటి కట్టపెట్టి. ఓకే 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 సాంగ్. అవును మేడం. ఓకే శివకుమార్. కళ్ళల్లోకి కళ్ళ పెట్టి చూడవెందుకు, చెప్పలేని ఎందుకో పతాసుకుందుకు, మనం ఉన్నది ఒకే మాటని నాకు తాళ్ళు తెలుసు. నువ్వు నేను ఇద్దరు నావంటే నమ్మనంటుంది మనసు. థ్యాంక్ యూ సో మచ్ చిత్ర అమ్మ. ఈ పాట ఎప్పుడు విన్నా కానీ అందరికి కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. ఈ పాట గురించి కూడా మెన్షన్ చేశారు కోటి గారు. అండ్ మనం తొందరగా ర్యాపప్ చేసేద్దాము. నాకు ఇచ్చిన టైం నేను అదే టైంలో నేను మాట్లాడాలి కాబట్టి తొందరగా ర్యాపప్ చేసేద్దాము. సో నేను ఇప్పుడు ఒక కాలర్ చెప్పారు మీరు సోలో సాంగ్స్ పాడితే ఇష్టము అని కదా. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే డ్యూయెట్స్ లో మీకు నచ్చిన డ్యూయెట్ ఎవరిది? బాలు గారు సుశీల గారు, బాలు గారు జానకి గారు, బాలు గారు వాణిజ్యం గారు, బాలు గారు చిత్ర గారు. బాలు గారు జానకి గారు. ఏదైనా ఒక పాట చెప్తారా వాళ్ళది? వాళ్ళిద్దరు చేసిన ఒక కాన్ఫరెన్స్ వెళ్ళాను చెన్నైలో. అదొక నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ గా అయిపోయింది. స్టేజ్ మీద ఎలా ఇద్దరు ఇంప్రూవైజ్ చేసి ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఎలా ఎంజాయ్ చేసి ఎలా పాడారో నా కళ్ళ ముందు ఉంది ఆ షో. నేను చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ ఒక కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. సో ఏదైనా పాట వాళ్ళది మీరు విన్న పాట అది గుర్తుందమ్మా? వాళ్ళ కాంబినేషన్ లోనా? మీరు విన్ని మీరు మైమరిచిపోయిన ఆ స్టేజ్ షోలో పాడిన పాట. అయ్యో అది ఏ పాట చెప్పాలి, అంత ఉంది కదా. అదే సడన్గా అడిగితే నాకు ఏ రాలేదు. ఓకే అమ్మా, నో ప్రాబ్లం. అయితే దాని మరి కాన్సర్ట్ లో నేను ఆ పాటలు కొన్ని పాటలు పాడుతున్నాను వాళ్ళ కాంబినేషన్ లో. ఇప్పుడు నేను ఎలా గుర్తు కాలేదండి. నో ప్రాబ్లం అమ్మా, నో ప్రాబ్లం. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎలాంటి సంగీతం వినాలనుకుంటారు? I always love to listen to melodious songs. కాన్సర్ట్ వచ్చినప్పుడు కొంచెం హుషారు కావాలి కదా. అలాంటి షోస్ లో హుషారైన సాంగ్స్ కూడా పాడేస్తాను. అయితే నాకు పర్సనల్ గా ఎప్పుడు వినడానికి సాంగ్స్ మెలడీసే నాకు ఇష్టం. నిజానికి యాక్చువల్ గా జానకి గారు, సుశీల గారు, వాణి జయరామ్ గారు వాళ్ళందరికంటే కూడా మీకే అవార్డులు వచ్చాయి. అయినా కానీ మీరు ఇప్పుడు కూడా నేను ఇచ్చిన కాంబినేషన్ కూడా మీరు అడిగితే మీరు ఆన్సర్ చేసింది జానకి గారు, బాలు గారు అని చేశారు. అది మీరు ఎంత డౌన్ టు ఎర్త్ అనేది అక్కడే తెలిసిపోతుంది. దాంట్లో డౌన్ టు ఎర్త్ ఏం కాదు, అది నిజమే. అది నిజమే. వాళ్ళ సాంగ్స్ విని నేను పెరిగినప్పుడు నేను వింటున్నది అన్ని వాళ్ళ సాంగ్సే. దాంట్లో నేను స్పెషల్ గా చెప్పడానికి ఏం లేదు. నాకు నా ఫాదర్ మదర్ ఎలా ఉంటుందో అలాగే కాబట్టి ఏం లేదు. ఓకే అమ్మా, నేను కొంతమంది సింగర్స్ నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి ఒక్క లైన్ లో చెప్పండి. ఎస్పి శైలజ గారు. ఎస్పి శైలజ గారు అంటే నాకు చాలా ఇష్టం, నా క్లోజ్ ఫ్రెండ్. చాలా కోఆపరేటివ్. ఏ షోస్ కి వెళ్ళినా కూడా నేను వాళ్ళు మన ఇద్దరు చాలా చెప్పాలి మంచి వైబ్ ఇద్దరికి. నాకు ఏ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు శైలజమ్మతో. షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. సునీత గారు. సునీత గారితో ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయలేదు. ఇప్పుడు ఈ అక్టోబర్ లో ఈటీవీ వాళ్ళ షో కోసం యుఎస్ వచ్చాను. అప్పుడు అప్పుడే కొంచెం టైం
టుగెదర్ స్పెండ్ చేయడానికి మనకు అప్పుడే టైం వచ్చింది. షీఈస్ అ వెరీ గుడ్ సింగర్, వెరీ ఎక్స్ప్రెసివ్ సింగర్. అది మాత్రం కాదు, ఇప్పుడు కొత్తగా షీ యాక్టెడ్ ఇన్ మూవీ కాల్డ్ ప్రవళిక. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎలా పాడతారో అలాగే కూడా యాక్టింగ్ లో కూడా అలాగే బాగా చేశారు. సుజాత గారు అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా బాగా తెలుసు. షీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. షోస్ ఎక్కువ చేయలేదు, అయితే రికార్డింగ్స్ చాలా రికార్డింగ్స్ మనం టుగెదర్ నయన్ రహమాన్ గారి షోస్ లో టుగెదర్. అలాంటి షీఈస్ ఆల్సో వెరీ గుడ్ సింగర్, అట్ ద సేమ్ టైం షీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఓకే, ఒక కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి? సత్య గారు, కంగ్రాచులేషన్స్ అండి. చక్కటి మన బ్యూటిఫుల్ మెలోడియస్ సింగర్ ని తీసుకొచ్చారు. మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ తీసుకొచ్చినందుకు. నేను విజయ గొల్లపూడి, ప్రస్తుతం విజయ గారు ఆవిడ కూడా వన్ ఆఫ్ ది ఆర్జెస్ అండి టోరీలో. మాట్లాడేసేయండి చిత్ర అమ్మతో. అమ్మా చిత్ర గారు నమస్తే అమ్మా, శతకోటి వందనాలు మీకు. అవును అవును, నేను ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంటా, ప్రస్తుతం ఇండియాలో ఉన్నా. మీరు ప్రస్తుతం వచ్చారు కదా జయశ్వాస్ గారు, విజయ్ యశ్వాస్ వీళ్ళందరితో, అప్పుడు మీది కాన్సర్ట్ కి అటెండ్ అయ్యాను నేను. అవునవును. తర్వాత అసలు మీ పాటలు ఫిదా అయ్యేది, అన్ని బాగుంటాయండి. కానీ కర్ణాటక సంగీతంలో సదాశివ బ్రహ్మేంద్ర గీతాలు పాడారు. స్మరవారం వింటున్నప్పుడు అల్లా నాకు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతా, వేరే వాళ్ళకి. అదే నిన్న నేను మన సింగర్, లైట్ మ్యూజిక్ సింగర్ వేదవతి ప్రభాకర్ గారిని కలిసినప్పుడు మీ గురించి కూడా అనుకున్నాం అనమాట. ఎంత బాగా పాడారు ఈ పాటలు. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు. వీఆర్ సో గిఫ్టెడ్ అండి. మీరు మా తెలుగులో కూడా అద్భుతంగా పాడుతున్నారు. చాలా సంతోషం. మీరు ఇలాగే ఎన్నో పాటలు ఇలా పాడుతూ ఉండాలి. మీకు చక్కటి ఆరోగ్యం, ఆనందం భగవంతుడి ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సత్య, ఉంటానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. యాక్చువల్ గా మనం అందరం కూడా చిత్ర అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి, నాకు కాదు. చిత్ర అమ్మ మన కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు మనం అందరం కూడా చిత్ర అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. సో చిత్ర గారు, ఇప్పుడు మీరు మా అందరి మనసులో ఉన్నారు కదా, ఇప్పుడు ఒక సత్య నోరి చిత్ర గారి మనసులో ఉండాలంటే ఏం చేయాలి? ఏ ఆన్సర్ చెప్పాలి నాకు తెలీదు. ఎప్పుడు ట్రూత్ఫుల్ గా ఉంటే, మనసులో ఏ అంటున్నారో అది అలాగే చెప్పాలి. కాపట్యం అది నాకు ఇష్టం లేదు. మంచి వ్యక్తి అంటే షుడ్ బి గుడ్ వైబ్రేషన్ కావాలి నాకు, అదే నాకు. అలాగంటే నేను చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళ కంపెనీ. సో సత్యానోరిని గుర్తు పెట్టుకోవాలి అని అంటే ఇలా ఉండాలి. అంటే సత్యానోరి ఇన్ ద సెన్స్ సత్యానోరితో పాటు టోరీ శ్రోతలందరినీ గుర్తు పెట్టుకోవాలంటే ప్రతి వాళ్ళు కూడా ట్రూత్ఫుల్ గా ఉండాలి, హంబుల్ గా ఉండాలి, అంతే అంటారు. రైట్? మీరు సంగీతంలో రీసెర్చ్ చేసే ఉద్దేశం ఉందా అమ్మా? సంగీతంలో యాక్చువల్ గా నేను ఎంఏ కంప్లీట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే నాకు హిందీ పిక్చర్లో ఛాన్స్ వచ్చింది. రాజా గారు అది ఫినిష్ చేసి వెళ్ళాలని చెప్పినప్పుడు నేను ఎంఏ కంప్లీట్ చేయలేదు. సో రిసర్చ్ చేయాలంటే ఫస్ట్ నాకు ఎంఏ మాస్టర్స్ అవన్నీ అక్కడ రిసర్చ్ నాకు దానికి పరిస్థితి వస్తే తప్పకుండా చేస్తాను. ఓకే, మీ రాబోతున్న అయ్యో మీరు ఎలా అంటే ఎలా అమ్మా? మీ అప్కమింగ్ ఏ మూవీస్ లో మేము మీ గొంతును వినపోతున్నాము? ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన ఒకటి శతమానం భవతి పిక్చర్ లో ఒక పాట ఆల్రెడీ రిలీజ్ అయింది. ఓకే, దానికి ముందు 2-3 సినిమాల్లో కూడా పాడేదండి, నాకు మెయిన్స్ గుర్తుంది.
ఓకే అమ్మా. నేను ఇందాక మీ మనసులో ఉండాలి అని అంటే అనని ఆ క్వశ్చన్ అడిగాను కదా, అది ఎందుకు అడిగానంటే మా తెలుగు వన్ రేడియో వాళ్ళు బ్యానర్ చేసినప్పుడు మీ హార్ట్ దగ్గర నా ఫోటో పెట్టారు. బ్యానర్ మీరు చూసి ఉంటే ఆ బ్యానర్ మీద మీ హార్ట్ దగ్గర నా ఫోటో పెట్టారు. సో నాకు ఆ ఐడియా వచ్చింది. సో నాకు అలా అడుగుదాము కృష్ణుని అని అనిపించింది. సో మనము ఒక అద్భుతమైన పాట ఇప్పుడు విందాము. అలానే షో కూడా నేను సైన్ ఆఫ్ చేసేస్తానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు కదా, సో ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది మీకు? ఇది ఒక ఇంటర్వ్యూ లాగా కాకుండా సో క్యాషువల్ గా ఒక నా ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు క్యాషువల్ గా అయింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అలానే నేను ఇప్పుడు ఆడియో బైట్స్ కూడా వినిపిస్తాను మీకు. నేను పంపించాను కూడా కదా కోటి గారిది. సో కోటి గారిది, అనంత్ శ్రీరామ్ గారిది అండ్ గారిది అనంత్ శ్రీరామ్ గారికి కూడా నేను పాడిన సాంగ్స్ అనంత్ శ్రీరామ్ గారికి కూడా నా ధన్యవాదాలు. అండ్ ఆదిత్య అయ్యంగారు, ఆదిత్య కూడా actually I met him recently. He came to my house and I didn't he performed also in one stage. I think we performed together. Oh, so thank you Aditya. Thank you so much Aditya for all the nice words about me. మర్చిపోయానమ్మా, ఫైనల్ గా మీరు అందరు అడిగిన పాటలు పాడారు. నేను అడిగిన పాట నాతో కూడా మీరు కలిసి పాడారు. కానీ హమ్మింగ్, అంజలి హమ్మింగ్ ఇఫ్ యూ క్యాన్. హైగా ఉంది, నేను ట్రై చేస్తాను. ఓకే అమ్మా. సరిగా పాడలేదు. అయ్యో కంట్రోల్. మీ నోటెమ్మట ఏది వచ్చినా కానీ మాకు చాలా సూదింగా హాయిగా వినాలి అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా మా కార్యక్రమానికి నేను నిజంగా బ్లెస్డ్. నేను మీ హస్బెండ్ విజయ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఒక పావు గంట ఎక్స్ట్రా తీసుకున్నాను టైం కి. ఐఎమ్ వెరీ 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 సారీ. థ్యాంక్ యూ. And Story Radio ki na ధన్యవాదాలు. And I wish all the Telugu listeners a very very happy new year. 2017 అందరికి మంచి ఇయర్ గా ఉండాలి, physically, mentally, and everybody should be at peace. So wish you all once again happy new year to all of you. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అండ్ మీకు కూడా విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా బోలెడన్ని పాటలు మీరు పాడాలి, మా అందరికి అందించాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు ప్లీజ్. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్స్ ఎ లాట్. సో ఈ షోని చాలా బాగా మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. కాల్స్ కలిసిన వాళ్ళకి నిజంగా అదృష్టవంతులు, కాల్ కలవని వాళ్ళకి మాత్రం ఐఎమ్ వెరీ 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 సారీ. మనకున్న టైంలో ఎంతవరకు తీసుకోగలుగుతానో కాలర్స్ ని నేను అంతవరకు తీసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా కూడా చిత్ర అమ్మని తీసుకొని వచ్చే ప్రయత్నం మనం చేద్దాము, అప్పుడు మళ్ళీ మాట్లాడొచ్చు. చెప్పారు కదా చిత్ర గారు, పీస్ఫుల్ గా ఉండండి, ట్రూత్ఫుల్ గా ఉండండి అని. సో అవన్నీ మనందరం కూడా పాటించేద్దాము. సో ఇప్పుడు మాత్రం ఈ కార్యక్రమానికి నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ బుధవారం IST టైం నా పాట మీ నోట మన రెగ్యులర్ షోలో మీ అందరినీ కలిసేసుకుంటాను. సో అంతవరకు సెలవు మీ నుంచి. వినండి, వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ.